తెలుగుదేశం పార్టీ అధినేత మన ప్రీతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోవటం వల్ల ఈ అదృష్టం నాకు దక్కింది. అందుకు మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు, 1947 ఆగస్టు 15వ తారీఖున 200 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి వారందరూ కూడా మనల్ని ఒక బానిసలుగా చూసిన నేపథ్యంలో ఎందరో మహానుభావులు మాకు స్వాతంత్రం కావాలని 200 సంవత్సరాలుగా ప్రతిఘటించిన నేపథ్యంలో రవస్థించని బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశం నుంచి వెళ్లే ప్రసక్తి లేదని పదే పదే ఆ బ్రిటిష్ ముష్కరులు చెబుతున్న నేపథ్యంలో భారతదేశ యావత్తు కూడా మహాత్మా గాంధీ గారి వెంట అహింస సిద్ధాంతంతో ఒక్కటిగా ఒక్క మాట మీద ఒక్క త్రాటి మీద నడిచి చిన్న రక్తపు బొట్టు కూడా నేల కార్చకుండా మనం బ్రిటిష్ ముష్కరులను తరిమి కొట్టడం జరిగింది. అదే ఈ రోజున 77 సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రాన్ని ప్రకటించి వాళ్ళ తోక ముడిచి వాళ్ళ దేశానికి వెళ్ళక తప్పలేదని చెప్పి కూడా విఘ్నులైన మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆనాడు భారతదేశం అంతా కూడా ఒక్క మాట మీద నడిచింది, ఒక్క బాటలో నడిచింది. భారతదేశానికి స్వాతంత్రమే మా లక్ష్యం. స్వాతంత్రం కోసం ఏ త్యాగాలకైనా, ఎన్ని త్యాగాలకైనా, ఎన్ని ఆత్మ బలిదానాలకైనా భారతదేశ పౌరులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి పాటించిన రోజులు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దేశవ్యాప్తంగా ఈ రోజున భారతదేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ఉన్నది. ఇంటర్నల్ గా, బయట కూడా, జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరొక్కసారి భారతీయులందరూ కూడా ఒక్క మాట మీద, ఒక్క త్రాటి మీద దేశ సౌభాగ్యం కోసం, దేశ ఉన్నతి కోసం, ఏదైతే ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని చెప్పుకుంటున్నారో ఆ ఖ్యాతిని నిలబెట్టడం కోసం, ఆ గౌరవాన్ని నిలబెట్టడం కోసం, ఆ ఔన్నత్యాన్ని నిలబెట్టడం కోసం, ఆ ఔచిత్యాన్ని కాపాడుకోవటం కోసం భారతీయులందరూ కూడా మరొక్కసారి భారతదేశ సర్వ సౌభ్రాతృత్వం కోసం మనందరం కూడా ఒక్క త్రాటి మీద నడవాలని, పునరంకితం కావాలని చెప్పి కూడా విఘ్నులైన భారతీయులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మన రాష్ట్రానికి వచ్చినట్లయితే భారతదేశ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సంతోషం ఒక పక్క, ఈ రాష్ట్రంలో, ఈ ప్రభుత్వంలో పౌర హక్కులు కాల రాయబడుతున్న విధానం ఒక పక్క చూచిన తర్వాత స్వాతంత్రం నిజంగా కొన్ని జాతులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిందా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత వచ్చినందుకు కూడా మనం చింతించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, దళిత వర్గాలకు ఈ ప్రభుత్వ హయాంలో సరైన స్వాతంత్రం వచ్చిందా, స్వతంత్ర పౌరులుగా ఉంటూ ఉన్నారా అని మనం ప్రశ్నించుకున్నట్లయితే లేదు అనేదే సమాధానం వస్తుందని చెప్పి కూడా విఘ్నులైన మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తున్నా. మారాలి, ప్రభుత్వ విధానాలు మారాలి, ప్రభుత్వ పెద్దల ఆలోచనలు మారాలి. ప్రభుత్వ పెద్దలు ఒకరి మీద ఒకరు పెత్తనం చలాయించే విధానాలు స్వస్తి పలకాలని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజలే పాలకులు. ఇక్కడ ప్రజల ఇష్టానుగుణంగా నడవలసిన అవసరం ఉంది. కొన్ని జాతుల్ని, కొన్ని కులాలని, కొన్ని మతాల్ని ఇబ్బంది పెట్టవలసిన ఆవశ్యకతకు చోటు లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అవర్ ఇస్ ఎ సెక్యులర్ స్టేట్. అందరికీ సమాన హక్కులు కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన భారతదేశ అత్యున్నత రాజ్యాంగం ద్వారా అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 భావ స్వేచ్ఛ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలరాయబడుతున్నది. కొన్ని వర్గాల ప్రజల భావ స్వేచ్ఛను పాటించలేకపోతున్నారు, భావ స్వేచ్ఛ వినియోగించే హక్కులు కోల్పోతున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నింటినీ కూడా వడబోసి ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని మనకి ఇచ్చినప్పుడు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన మీద లేదా?
మనందరం కూడా ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చే విరచితమైన ఆ భారతదేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న పాలకులకు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్న, మారండి, మీరు ప్రజాస్వామ్యంగా పరిపాలన సాగించండి, మీరు రాజ్యాంగానికి అనుగుణంగా మీరు పరిపాలన సాగించండి. అంతేగాని కొన్ని వర్గాలు, కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని కులాలు, కొన్ని మతాల మీద దాడి చేయడానికి ప్రభుత్వమే పూనుకుంటున్న నేపథ్యం చాలా హాస్యాస్పదము, అరాచకం అని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయండి, ప్రజలందరినీ సమానంగా చూడండి, రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన సాగించండి అని చెప్పి కూడా పాలకులకు తెలియజేస్తూ ఇప్పుడే చెబుతూ ఉన్నారు. ఒక దళిత మహిళను సంవత్సరం రోజులుగా బెదిరించి ఆ అమ్మాయి, ఇదంతా కూడా ఈ సందర్భంలో చెప్పటం నాకు ఇష్టం లేదు కానీ చెప్పక తప్పదు. ఈ రోజున దళిత వర్గాలు, అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు అందరూ కూడా ఐక్యంగా ఈ దుర్మార్గపు ప్రభుత్వం మీద మరో స్వాతంత్రం కోసం పోరాటం చేయవలసిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం దిగివచ్చి మేము తప్పకుండా అందరి హక్కులు కాపాడుతాం, రాజ్యాంగాన్ని అనుగుణంగా కాపాడుతాం, పౌర హక్కులు కాపాడుతాం, ఆర్టికల్ 19 తప్పకుండా మేము ఆచరణ ఏకంగా ఉండేటట్లుగా రాష్ట్రంలో చేస్తామని ప్రభుత్వం ముందుకు రాకపోతే మరో స్వాతంత్ర సమరం చేయడానికి కూడా ఈ దళిత వర్గాలు, అట్టడుగు వర్గాలు ముందుకు రావాలి, ఒక్క మాట మీద నడవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా, ఈ మహాపండుగ సందర్భంగా 2 మాటలు మీకు చెప్పి జాతి అంతా కూడా ఒక్క మాట మీద, ఒక్క త్రాటి మీద నడవాలని చెప్పి కూడా మీకు ఒక మాట తెలియజేసే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు కూడా తెలియజేస్తూ, ఉదయం నేను చూశాను, నేను ప్రధానమంత్రి కూడా ఢిల్లీ ఎర్రకోట నుంచి బ్రహ్మాండమైన ఉపన్యాసాన్ని ఇచ్చాను. ఆయన భారత పౌరులందరూ కూడా ఈ రోజున ఏకతాటి మీద, ఒక్క తాటి మీద నడిచినట్లయితే ప్రపంచంలో అత్యున్నత స్థాయిలో భారతదేశం రాబోయే రోజుల్లో ఈ తరాలే చూడబోతున్నాయి, మనమే చూడబోతున్నామని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారని చెప్పి కూడా మీ అందరికి నేను గుర్తు చేస్తున్నా. ఈ రోజున మన అధినేత, ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నంలో ఒక విజన్ డాక్యుమెంట్ ని రిలీజ్ చేయబోతున్నారు. సాయంత్రం వేలాది మంది సమక్షంలో, అన్ని వర్గాల సమక్షంలో, అన్ని మతాల వారి సమక్షంలో, అన్ని పార్టీల వారి సమక్షంలో కూడా ఒక విజన్ డాక్యుమెంట్ 2047 సంవత్సరం వచ్చేటప్పుడు కూడా భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా ఉండేటట్లుగా ఒక విజన్ డాక్యుమెంట్ ని ఆయన రిలీజ్ చేయబోతున్నారు. మనం అందరం కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్పంచుకొని తదనుగుణంగా ఏదైతే మన అధినేత ఆలోచనలు ఉన్నాయో, ఏదైతే మన అధినేత మస్తిష్కంలో నిక్షిప్తమై ఉన్నాయో, వాటన్నిటికి అనుగుణంగా మనందరం కూడా ఆయనలో అడుగు వేసి ఆయన మాటకు మద్దతు ఇచ్చి మనందరం కూడా ముందుకు నడవాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఆయన ఆశించిన రీతిలో 2047 మనం చూడలేకపోయినా ఇక్కడ చాలా మంది చూసే అవకాశం ఉంది, మన బిడ్డలు చూసే అవకాశం ఉంది, మన భావితరాలు చూసే అవకాశం ఉంది. కనుక 2047 విజన్ తప్పకుండా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అత్యున్నత స్థాయిలో నిలబెట్టేట్లుగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు మనం బలపరచాలని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ అమృత ఘడియల్లో 2 మాటలు మీతో మాట్లాడే అవకాశం నాకు కల్పించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.